కొల్లాపూర్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్. ఈనాటి కొడంగల్ ఈ ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ మనందరికీ గర్వకారణం. ఈనాడు కొడంగల్ నియోజకవర్గం యొక్క ఈనాడు 4,400 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకం సందర్భంగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లాగే సీనియర్ శాసనసభ్యులు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, సిడబ్ల్యూసి మెంబర్ మిత్రులు ఈనాడు ఇంతకుముందే ప్రసంగించినటువంటి కాబోయేటువంటి వంశీచంద్రెడ్డి గారు, సహచర శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మా జిల్లా పరిషత్ చైర్మన్లు, వేదికపై పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి కొడంగల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈనాడు మొదలుపెట్టడం జరిగింది. మనందరి అదృష్టం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదిగి ముచ్చటగా 3వసారి శాసనసభ్యునిగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఈనాడు కొడంగల్ నియోజకవర్గానికి మీ ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ, ఇలా తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక కొడంగల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున సాగునీటి కార్యక్రమాలు, దాంతోపాటు విద్యకు సంబంధించి కూడా పీజీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, అంటే వివిధ విద్యా సంస్థలను కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈనాడు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వచ్చేటువంటి భవిష్యత్తులో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. మనందరికీ తెలిసి ఈనాడు గడచిన 10 సంవత్సరాల కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో మాటలు చెప్పిండ్రు, గొప్ప గొప్ప మాటలు చెప్పిండ్రు. ధనిక రాష్ట్రాన్ని అప్పజెప్తే 8 లక్షల కోట్ల రూపాయల ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి అవినీతి రాజ్యమేలింది, పేదలకు ఒరిగిందేమీ లేదు. అందుకనే ఈనాడు యావత్ తెలంగాణ ప్రజానీకం ఆ యొక్క 10 సంవత్సరాల కుటుంబ పాలనను అంతం చేసి, నియంతృత్వాన్ని అంతం చేసి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఒక మంచి సదుద్దేశంతో ఈనాడు ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని, అవినీతి రాష్ట్రంగా అభివృద్ధి రాష్ట్రంగా మలచడం కోసం గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈనాడు ఖచ్చితంగా ఈ యొక్క ఒకనాడు పాలమూరు అంటే వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా. ఈనాడు పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఈనాడు కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటుగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఇవన్నీ కూడా ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. వచ్చేటువంటి అనతి కాలంలోని ఇవన్నింటిని కూడా పూర్తి చేసి పాలమూరు జిల్లా యావత్ ఆనాడు అవిభక్త రాష్ట్రం, ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు అట్లాగే డెల్టాలను అధిగమించి తలదన్న విధంగా ఇలా పాలమూరు జిల్లా ఒక సస్యశ్యామలంగా ఎదగబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పెద్ద మనసుతోటి ఈనాడు ఈ యొక్క కొడంగల్లో ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ మరొకసారి ఈనాడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరొకసారి ఎట్లయితే మన గడిచిన శాసనసభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎవరు ఊహలకు అందని విధంగా 12 స్థానాలు గెలిపించడం జరిగింది. ఈనాడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2 పార్లమెంటు ఎన్నికలు గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. దేశ స్థాయిలో
సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మల్లికార్జున ఖర్గే గారు అట్లాగే రాహుల్ గాంధీ గారి యొక్క వాళ్ళ యొక్క అంటే పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే రేవంత్ రెడ్డి గారిని కూడా బలోపేతం చేస్తేనే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో 14-15 స్థానాలు గెలిపించినప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేసినప్పుడే ఖచ్చితంగా దేశ స్థాయిలో కూడా ఈనాడు రాష్ట్ర కీర్తి పెరగడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా పగటికల్ గంటా ఉన్నాడు కేసీఆర్ అయినా వాళ్ళ కుటుంబ సభ్యులైనా మళ్ళీ భవిష్యత్తులో అటువంటి అవకాశం రాకుండా వాళ్లకు ఖచ్చితంగా ఈనాడు ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో గెలిపించే కార్యక్రమం చేసి మన కోసం అందరి కోసం ఇవాళ పేదల బతుకుల కోసం గొప్ప చదువుల కోసం అభివృద్ధి కోసం మనందరూ కూడా మరొకసారి పెద్ద మనసుతోటి పెద్ద మెజార్టీతో గెలిపించే కార్యక్రమం చేయాలని చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ మంత్రులు కోమటి